సరే ఓకే. ఇప్పుడు ఏం కాయలు ఉన్నాయో చూద్దాం. ఇగో ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఇక్కడ ఒక కాయ దొరికింది నాకు. కోస్తున్నా ఈరోజు కూర వండుదామన్న ఉద్దేశంతో 1 వీక్ నుంచి ఒక 10 కాయలు ఏమో వచ్చినాయి. ఈరోజు కాయలు కోసి చేద్దామని ఈరోజు ఒక ఇవ్వండి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇలా ఇంకెక్కడో చూశాను కానీ ఈ చెట్టు సందుల్లో ఏం తెలియట్లే. ఇంకా చిన్న పిందెలు, ఇవి పిందెలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి కానీ ఇదిగో ఇక్కడ ఒక చోటు ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది ఒకటి. ఇవి ఇప్పుడు కోసుకొచ్చినాయి. వీడియో సరిగ్గా రాలేదు, 3 కాయల వరకే వీడియో వచ్చింది. తర్వాత ఎండ వచ్చేసి వీడియో తెలియక ఆఫ్ అయిపోయింది. ఇలా ఇప్పుడు వచ్చిన కాయలు ఇవన్నీ నేను వెరైటీ కూర చేస్తాను. ఓకే, ఇలా తీస్తాను నేను, చూడండి. ఇలా ఇలా పైన ఈ ఘాట్ ఇలా ఇలా ఊరికనే చెప్తానండి. చేదు ఉంటుందని, కానీ మంచిది ఇలా ఉంటే. కానీ మరీ చేదుగా ఉంటే తినలేము కదా అని పైన తీస్తానండి. ఎక్కువ ఏమి తీను నేను, కొంచెం కొంచెంగానే లైట్గా తీస్తాను. ఎక్కువ అయితే ఇలా గీరకూడదండి, ఎక్కువ గీరినా కూడా మన చేదు పడితేనే మంచిదండి. అప్పుడప్పుడు చేదు ఐటమ్ తింటే మనకి కొప్పట్లో ఉన్న పురుగులు ఉంటాయి కదా, నులి పురుగులు అంటారు, అవి ఉండవండి. ఎప్పటికప్పుడే ఫ్రెష్ అయ్యిద్ది కొత్త. ఇలా చేదు ఐటమ్ తింటూ ఉండాలి. చేదు ఉంది మేము తినలేము అంటే కాదండి, ఇలా చేదు ఐటమ్ తింటేనే మంచిదండి. షుగర్ పేషెంట్లకి ఇంకా చాలా చాలా మంచిది ఈ కాకర తింటే. ఓకే, ఇలా ఇలా పోసాను. ఇలా లైట్గా చెక్ తీసాను. ఇప్పుడు ఎలా వండుతానో చూడండి. కాకరకాయ కోసి కడిగి పెట్టుకున్నాను. ఇగోండి ఈ కాకరకాయలు చూసారా, మా చిన్న సెట్ అండి, ఎంత బాగుందో. ఎప్పుడో ఈ 20 ఇయర్స్ బ్యాక్ అండి. ఇది చిన్న మొబైల్కి బియ్యం రవ్వతో చేస్తాం కదా ఫుడ్డు, అలా అప్పుడు తీసుకున్నానండి చిన్న సెట్టి. నేను ఇందులోనే బుడ్డు కూరలు చేయాలంటే ఇందులో చేసుకుంటానండి. చూడండి ఎలాగుందో మా సెట్టి. చాలా బాగుంది కదా. మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి. మీ సెట్లు ఎట్లాంటి సెట్లు ఉండే ఉంటాయి కదా, కామెంట్ పెట్టండి. సరే, ఇప్పుడు నేను చేసే రెసిపీ చూడండి. ఇది కాకరకాయ చెప్పాను కదా మా చెట్లు. ఈ కాకరకాయలో ఏమేమి వేస్తానంటే, నేను చేసే వెరైటీ వేరుగా ఉంటుందండి. తగినంత ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరకాయలు ఇలా వేసేయాలండి. టమాటా ఒకటి, బెల్లం కొంచెం అండి, చిన్న నిమ్మకాయ అంత కూడా లేదు, కొంచెమే బెల్లం. అల్లం పేస్టు కొంచెం అండి, ఎంతో చూడండి. వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అంతే, కొంచెమే కదా కాయలు. అది ఇలా కలిపేసి, ఇదిగోండి నిమ్మకాయ రసం అండి, ఇంత నిమ్మకాయ రసం తీసుకొని, ఎక్కువ కొంచెం నిమ్మకాయ రసం పట్టిద్దండి. ఇది ఏం చేయాలంటే ఈ నిమ్మకాయ రసంతోనే ఇలా ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడికిపోవాలి మొత్తం. ఉడికిన తర్వాత చెప్తాను, నేను ఉడికాక చూపిస్తాను. ఇప్పుడు ఇలాగా చూసారా ఎంత గుజ్జుగా ఉంది. ఇది ఉడకాలండి, లో సిమ్లోనే పెట్టాలి. ఉడకాలి, ఇలాగా లో సిమ్లో పెట్టాలి. ఇలా లో సిమ్లో ఉడుకుతూ ఉంటుందండి. ఉడికిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తా. కాకరకాయలు ఇలా దగ్గరకు ఉడికాయి, ఈ దగ్గరకు ఉడికాయండి. పులుసు ఇవన్నీ ఉడికిన తర్వాత ఇలా దగ్గరకు ఉడికాయి. ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు కోసాను, కొంచెం పల్లీలు, కొంచెం నువ్వులు,
ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను నేను. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టాను. ఇలా గ్రేవీగా ఉంది. ఈ గ్రేవీగా ఉన్నది ఇలా కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి. ఆయిల్ వేసి పోపు చేసుకొని ఎలా చేయాలో చెప్తాం. ఆయిల్ వేడి వచ్చింది. ఎండుమిరపకాయలు వేసాను, పచ్చెనపప్పు, మినప్పప్పు, పచ్చెనపప్పు నేను ఎక్కువ వాడనండి. ఆవాలు, జీలకర్ర, సిమ్లో పెట్టాలి, పెట్టకూడదు. ఇంకా ఉప్పుని పెట్టేసాను. కరివేపాకు, తర్వాత ఇది వేసేసుకోవాలి. వేసి కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది కొంచెం 5 minutes ఉడికిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి. ఇందాక నేను ఈ కాకరకాయలు ఉడకబెట్టేటప్పుడు దీనికి సరిపడగా ఉప్పు, కారం వేసాను కదా, ముక్కలకు సరిపడగానే, కాయలకి సరిపడగానే వేసాను. మళ్ళీ ఎక్కువ వేస్తే అది ఉప్పు పట్టేస్తుంది, ఉప్పుగా ఉంటుంది, కారం పట్టేస్తే కారంగా ఉంటుందని కాయలకి సరిపడగా వేసాను. సో ఇప్పుడు దీని గ్రేవీకి సరిపడగా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఏంటి, ఉప్పు తగినంత, దీనిలో సరిపడగా పచ్చిమిరకాయలు కూడా అందులో వేసాను కాబట్టి కారం బహుశా ఉండొచ్చు, అందుకే లైట్గా వేసాను. ఇది ఇలా ఉంటుంది. ఆయిల్ వేసాను. తర్వాత ఇప్పుడు వేస్తున్నాను. ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసాను. వాటి వేసానండి. వేసిన తర్వాత ఇలాగా మెత్తగా ఉంది చూడండి, ఉడుకుతూ ఉంది. ఇంకా నేను ఉప్పు, కారం అన్నీ చూశానండి, చేదు ఎక్కడ తగలలేదు. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఇందులో. ఇది నేను మంచిగా అయిన తర్వాత చూడండి అలా వేగుతూ ఉంటుంది. ఇదండి తయారైపోయింది. రెడీ అయిపోయింది అంతే. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో ఇదండి కాకరకాయ పులుసుతో చింతపండు పులుసు కూడా వేసి ఫ్రై చేయటం అండి. అదే చింతపండు పులుసు వేసి కూడా ఫ్రైలాగా వస్తుందండి. ఇలాగా ఎలా చేశానో కామెంట్ చేయండి. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి, అంత చేదు కూడా ఉండదు. పులుపు అంతా లోపలికి వెళ్ళిపోద్ది, కాయలకి పట్టేస్తుంది అనమాట. కాయలుగా ఉంటుంది, ఫ్రైగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, అసలు పులుపు అంటే ఉండదు. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి, ఎలా ఉందో. అబ్బా ఎంత బాగుందో, అసలు చేదు లేదండి, చేదంటే లేదు అసలు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి ఒకసారి.